వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను మార్కెట్ నుంచి తెచ్చిన బీన్స్ నాటాను కదా, వీడియో కూడా చేశాను. వాటి అప్డేట్స్ కూడా ఇచ్చాను మొక్కలు వచ్చినప్పుడు. అవైతే ఇప్పుడు బాగా పెరిగాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. మొక్కలు అయితే చాలా బాగా పెరిగాయి. అయితే ఈరోజు నేను ఈ మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. అలానే కాస్మోస్ కూడా ఉన్నాయి. వాటి విత్తనాలు తీసి మళ్ళీ వేద్దాం అనేసి అనుకుంటున్నాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను మార్కెట్లో కొన్న బీన్స్ని వేశాను కదా, అవి చాలా బాగా వచ్చాయి. అయితే అప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేయను, 1 వీక్ తర్వాత చేస్తాను అని చెప్పాను కదా. అంటే మొక్కలు ఇలా చిన్నవి ఉన్నాయి, ఇంకొంచెం పెద్దవయ్యాక చేద్దాము అనేసి అన్నాను కదా. ఇప్పుడైతే ఇలా పెరిగాయి మొక్కలు, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, ఒక మొక్క కూడా చచ్చిపోదు, అన్నీ బ్రతుకుతాయి అన్నమాట. అండ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం కూడా మొత్తం మొక్కను పీకేయకూడదు, మట్టితోనే తీసి పెట్టాలి. చూడండి, ఇవైతే ఒక 2 అడుగుల వరకు పెరిగాయి, చాలా బాగా పెరిగాయి. ఇప్పుడు చేసేసుకోవాలి, ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే మార్చేసుకోవాలి. ఒకవేళ మీరు కూడా ఈ బీన్స్ మొక్కలు వేసుకోవాలంటే మార్కెట్ నుంచి తెచ్చినవి వేసుకోండి, వస్తున్నాయి. మీరే చూసారు కదా, మార్కెట్ నుంచి కొంచెం ముదురు గింజలు తెచ్చుకున్నాం అనుకోండి, మామూలుగా కవర్లో పెట్టేసి నేను కొంచెం గాలి ఉండేలాగా ఊది కట్టేశాను. అవి మొలకలు వచ్చేసాయి అన్నమాట. మొలకలు వచ్చినాయి కదా అనేసి నేను వాటిని పెడితే ఇలా మొక్కలు వచ్చేసాయి. ఇప్పుడు సీజనే కాబట్టి ఒక వారం 2 వారాల్లో నాకు మొక్క పువ్వు వచ్చేస్తుంది, చలికాలమే కాబట్టి. మనం అదే కొంచెం త్వరగా వేసుకున్నాం అనుకోండి, మొక్క బాగా పెరిగి ఎక్కువ కాయలు కాస్తాయి. మరి నాకు విత్తనాలు దొరకలేదు, ఇవైతే అస్సలు దొరకలేదు, అందుకనేసి నేను మార్కెట్లో తెచ్చినవి వేశాను. అయినా ఇవి కూడా ఫిబ్రవరి మార్చి వరకు కూడా కాయలు కాస్తాయి. ఆ తర్వాత మనం సీడ్స్ దాచుకున్నాం అనుకోండి, వచ్చే సంవత్సరం ఎర్లీగా వేసుకోవచ్చు మొక్కలు. అంటే వర్షాకాలంలో నాటుకున్నాం అనుకోండి, బాగా పెరిగి ఈ నవంబర్ డిసెంబర్లో కల్లా మనకి కాయలు వచ్చేస్తాయి. ఒకవేళ మీకు కూడా ఈ బీన్స్ అంటే ఇష్టమైతే మార్కెట్ నుంచి తెచ్చుకొని వేసుకోండి. ఒక్కొక్కసారి మార్కెట్లో కూడా మొలకలు వచ్చేసినవే ఉంటున్నాయి, ఎందుకంటే వాళ్ళకి ఉండిపోతాయి కదా, ఎందుకంటే ఇవి చాలా కాస్ట్ అమ్ముతున్నారు, అందరూ కొనరు కదా. అందుకనేసి వాళ్ళ దగ్గర ఒక 3-4 రోజులు ఉండిపోయినాయి అనుకోండి, మొలకలు వచ్చేస్తున్నాయి. అవి తెచ్చుకుని వేసుకుంటే మనకి ఒక వారం రోజుల్లో మొక్కలు వచ్చేస్తాయి, ఆకులు వచ్చేస్తాయి చిన్న చిన్నగా. మీరే చూసారు కదా, నేను వేసిన విత్తనాలు అన్నీ మొలిచేసాయి, ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడైతే వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాము. చెప్పాను కదా, మొక్కలు పట్టుకుని పీకేయకూడదు. నేను ఈ చాక్లెట్ డబ్బాలో పెట్టాను కదా, ఇలాగా మట్టిని ఫస్ట్ ఇలా గుచ్చి లూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత పైకి లిఫ్ట్ చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట. మట్టితో పాటు తీసేద్దాము అనేసి అనుకుంటున్నాను నేను. మొక్క ఇప్పుడు ఎలా ఉందో మనం వేసిన చోట కూడా అలానే ఉంటుంది. అప్పుడు మనం వేర్ని గట్ట పీకం కదా, ఇలా మట్టిని ఇలా గడ్డ కింద తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం కదా, అప్పుడు ఇంకేమీ డిస్టర్బ్ అవ్వదు. ఇక్కడ ఎలా పెరుగుతుందో అక్కడ అలానే పెరుగుతుంది, కిందకి వేర్లు పంపేసుకొని. ఈ విత్తనాలు వేసినప్పుడు నేను మట్టి రెడీగా పెట్టుకోలేదన్నమాట, అందుకనేసి నేను ఈ డబ్బాలో వేశాను. పెరిగాక అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేద్దాము అనేసి. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి మట్టి రెడీ చేసి పెట్టాను, ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. ఇదేంటంటే 25 లీటర్స్ది పెయింట్ డబ్బా, 25 లీటర్సే ఉంటుంది, పెద్దది కాదు ఈ డబ్బా. ఇందులో వేసాను కదా, ఇప్పుడు దీంట్లో ఈ ఖాళీలో మట్టి వేసేస్తాను. అంటే మధ్యలోనే పెట్టాను కదా, ఈ చుట్టూ ఖాళీ ఉండిపోయింది కాబట్టి ఆ ఖాళీ అంతా మట్టితో ఫిల్ చేసేయాలి. ఇంకా మనం పెట్టిన మొక్కలు దానుకున్న మట్టిని డిస్టర్బ్ చేయకూడదు, మళ్ళీ వేర్లు కదిలిపోతాయి కదా. ఓన్లీ చుట్టూ ఉన్న ఖాళీలో మొత్తం మట్టి వేసేసుకోవాలి, అంతే. మనం ఒక్కొక్కసారి ఇలా విత్తనాలు వేరే చోట పెట్టి మళ్ళీ వేరే దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మట్టితో పాటే పెట్టుకోవాలి. మొత్తం మొక్కను లాగేసి వేరులతో అది పెట్టకూడదు, ఎందుకంటే పాదులు కదా, కొంచెం వీక్గా ఉంటాయి. అందుకనేసి మొత్తం మట్టితో పాటు పెడితే అవి ట్రాన్స్ప్లాంట్ షాక్ అవ్వవు. ఇప్పుడు వీటికి వాటరింగ్ చేసుకోవడమే. అయితే ఇప్పుడు ఈ కాస్మోస్ మొక్కవి విత్తనాలు కలెక్ట్ చేసుకుంటాను. ఇదైతే నా దగ్గర తక్కువ మొక్కలే ఉన్నాయి, ఈ ఆరెంజ్ కలర్, అందుకనేసి వీటి విత్తనాలు తీసుకొని వేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఈ కాస్మోస్కి సీజన్ ఉండదు,
ఏ సీజన్లో అన్నా పోస్తాయి. ఎండాకాలంలో వస్తాయి, వర్షాకాలంలో వస్తాయి, చలికాలంలో కూడా వస్తాయి. వీటిని తురకబంతి అనేసి కూడా అంటారు తెలుగులో. ఇది పువ్వు పోస్తుంది కదా, ఈ పువ్వు అయిపోయాక ఒక 2-3 రోజులకి విత్తనాలు వచ్చేస్తాయి అన్నమాట. కానీ అవి ఎండాకనే మనం కోసుకోవాలి. ఇలా పువ్వులు అయిపోయాక ఇలా చూడండి, ఇవే విత్తనాలు అన్నమాట. ఎండిపోయాక ఇలా పుల్లల్లా వస్తాయి. అవి తీసుకొని మనం వేసుకుంటే మనకి మొక్కలు వచ్చేస్తాయి. ఒక్క మొక్క ఉంటే చాలు, దాని నుంచి మనం బోల్డ్ మొక్కలు వేసేసుకోవచ్చు విత్తనాలతో. ఇవైతే బోల్డ్ విత్తనాలు వచ్చేస్తాయి. ఈ పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. మనకి గార్డెన్లో ఫ్లవర్స్ నిండుగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ మొక్క వేసుకుంటే చాలు, గార్డెన్ అంతా పువ్వులతో నిండిపోతుంది అన్నమాట. దీనికి పెద్దగా పోషకాలు కూడా అక్కర్లేదు. మామూలుగా రెగ్యులర్గా మిగిలిన మొక్కలకి వేసినట్టు వేస్తే సరిపోతుంది. అంతకన్నా తక్కువ వేసినా సరే ఇవి పువ్వులు చాలా బాగా పూస్తాయి. నీళ్ళు ఇస్తే చాలు పువ్వులు పూసేస్తాయి ఇవైతే. చూడండి పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయో. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. నా దగ్గర వైట్, లైట్ పింక్, డార్క్ పింక్ కూడా ఉన్నాయి. ఈ మొక్కలు అయితే తక్కువ ఉన్నాయి అనేసి ఈ విత్తనాలు వేసుకుంటున్నాను. ఇవైతే ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి కదా, గార్డెన్ ఎప్పుడు నిండుగా ఉంటుంది అనేసి ఇది వేసుకుంటున్నాను. మీకు కూడా ఫ్లవర్స్ అంటే ఇష్టమైతే ఈ కాస్మోస్ వేసుకోండి. నేను కలెక్ట్ చేసిన విత్తనాల కోసం మట్టిని రెడీ చేశాను. ఇదేంటంటే నేను ఆన్లైన్లో తీసుకున్నాను అన్నమాట మట్టి. అది వేసాను. నార్మల్ మట్టిలో కూడా వేసిన వచ్చేస్తాయి ఇవి. పైన ఇలా నేను కలెక్ట్ చేసిన విత్తనాలన్నీ చల్లేస్తున్నాను. జల్లాక ఒకసారి ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఇలా కదిపామనుకోండి మట్టిలోకి కలుస్తాయి అన్నమాట. లేదంటే పైన ఇంకొక లేయర్ కూడా వేయొచ్చు. నేను ఇంకొక లేయర్ మట్టి వేయకుండా ఈసారి ఇలా కలిపేస్తున్నాను చేత్తో. ఇప్పుడు ఈ విత్తనాలకి నీళ్ళు చల్లేసుకోవడమే. డైరెక్ట్ ఎండలో పెట్టకుండా మొక్కలు కొంచెం పెద్ద అయ్యే వరకు కొంచెం నీళ్ళలో పెట్టుకుంటే చెట్టు నీళ్ళలో విత్తనాలు బాగా మొలుస్తాయి. వాటర్ వేసేటప్పుడు కూడా డైరెక్ట్ మగ్గుతో వేసేయకుండా నేను చూడండి ఎలా చల్లుతున్నాను అలాగా చల్లుకోవాలి. లేదంటే స్ప్రేయర్తో చేసినా పర్వాలేదు. ఒకేసారి చల్లేస్తే విత్తనాలు ఎగిరిపోయి మొక్కలు సరిగ్గా రావు. ఒకవేళ వచ్చినా సరే మొలకలు వచ్చినవి ఉంటాయి కదా, అవి పక్కన పడిపోయి మొక్కలు చచ్చిపోతాయి. అందుకనేసే మొక్క కొంచెం పెద్ద అయ్యే వరకు నీళ్ళు జాగ్రత్తగా వేసుకోవాలి, ఇలా చల్లుకోవాలి, లేదంటే స్ప్రేతో చేసుకోవాలి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.